హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే వీడియోస్ పెద్దగా పెట్టడం లేదు, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎక్కడికైనా వచ్చినప్పుడు కూడా ఈ వీడియోలు కావాలంటే ఈసారి అయితే ఆపేసాను. అందుకని ఈసారి ఏంటంటే చక్కగా ఈ దసరా సెలబ్రేషన్ ఎలా చేసుకున్నా సింపుల్గా చూపించేద్దామని వీడియో అయితే చేశాను. మార్నింగ్ లేవగానే నేనైతే సింపుల్గా అలా ముగ్గు పెట్టేశాను అనమాట. ఆ తర్వాత 10 గిద్దలు పులిహోర అయితే చేశాను, చింతపండు పులిహోర అండ్ చక్కెర పొంగలి. అండ్ ఇదేంటంటే గోధుమ పిండితో చేసిన పాల తాలికలు అనమాట. చాలా సింపుల్గా చేసేసాను. అండ్ అమ్మమ్మ వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పి కొంచెం ఎక్కువగా చేసి అమ్మమ్మ వాళ్ళకి, మా తమ్ముడైతే వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తానన్నాడు, అందుకని చెప్పి రెడీ చేసామన్నమాట. అన్నీ కూడా చాలా చాలా బాగా కుదిరాయి. అమ్మకైతే చక్కెర పొంగల్ రాదన్నారు, చక్కెర పొంగల్ చేయమన్నారు. ఇంకెందుకు లేని మొత్తం 3 నేనే చేసేసాను అనమాట. చక్కెర పొంగల్ మా తమ్ముడికి బాగా నచ్చిందని చెప్పాడు, నెయ్యి అది ఎక్కువ వేసి బాగా చేశాను. అండ్ ఇవైతే గోధుమ పిండితో చేసిన పాల తాలికలు. తెలంగాణ వాళ్ళు ఎక్కువగా గోధుమ పిండితో చేస్తారు. నేను వినాయక చవితికి అయితే ఎక్కువ బియ్య పిండితో చేశాను అనమాట. ఈసారి గోధుమ పిండితో చేశాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. జీడిపప్పు అది ఉడికి పాలది చిక్కగా చాలా బాగుంది. అంటే చింతపండు పులిహోర అయితే టెంపుల్ స్టైల్లో చేశాను, చాలా చాలా బాగా కుదిరింది. ఈసారి వీడియో నేను క్లారిటీగా మొత్తం అంతా కూడా ఇంకొక వీడియో అయితే చేస్తాను ఈసారి చేసినప్పుడు. ఈసారి అయితే కుదరలేదు. అన్నట్టు మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా అయితే కామెంట్ చేయండి. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ తప్పకుండా చూడండి. అండ్ ఈవినింగ్ కూడా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరైనా కూడా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ప్లేలిస్ట్ చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.